ప్రాణం ఇస్తాడు, ఎదిరిస్తే నరికేస్తాడు. ఒరేయ్, మంచి వాళ్ళకి సూరి, చెడ్డ వాళ్ళకి డా. ఇప్పుడు రౌడీలకి దుమ్ము లేచిపోద్ది. ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా? ఎందుకురా తొందర, దించండి. రే సూరి, నీ పవర్ బాగుందిరా. ఫస్ట్ మాట్లాడి తెలుసుకుందాం. కుదరకపోతే నా పవర్ చూపిస్తా. మర్యాద ఇచ్చింది చాలు. కింద కూర్చో అమ్మా. బీహార్ వాడెప్పుడు పైనే ఉండాలి, తెలుగోడెప్పుడు కిందే ఉండాలి. కూర్చో. బాయ్స్, తెలుగోడు కూర్చుంటే తెలియకుండానే నుంచున్నావు చూడు, అది తెలుగోడు పవర్. కూర్చో. ఎక్కువ మాట్లాడటం నాకు అలవాట్లేదు. పాయింట్కి వద్దాం. ఈ ప్లేస్ వదిలేసి నువ్వు వెళ్ళావు, ఈ ప్లేస్ నీకు వదిలేసి నేను వెళ్ళను. బీహార్ అంటున్నావు. బీహార్ వాడి పవర్ ఏంటో నువ్వు చూపించు, తెలుగోడు పవర్ ఏంటో నేను చూపిస్తా. హ్యాండ్ టు హ్యాండ్ చూసుకుందామా? దమ్ముందా? రిలాక్స్ బాయ్స్. Finish. రేయ్,
ఇదేరా తెలుగోడు పవర్. తెలుగోడు మీద కానీ తెలుగు మట్టి మీద కానీ చేయేస్తే ఇదే జరుగుద్ది. రేయ్, భయపడుతున్న బీహార్ వాళ్ళకి పసువేరిచ్చి పంపించేయండి. పెద్ద ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేయండి. మీ ఇద్దరికి బుద్ధుందా? రేపు అన్నయ్య పుట్టినరోజు అని మీకు తెలుసు. ఏ విషయం చెప్పకూడదు, ఎక్కడికి పంపించొద్దని చెప్పాను. అన్నయ్యకి బట్టలు కొందామని వెళ్ళాను, ఆ గ్యాప్ లో పంపించేశారు. మీకు భయం లేకుండా పోయింది. మీకు మాత్రమే కాదు, సూర్యన్నయ్య కూడా భయం లేకుండా పోయింది. ఆయన్ని కంట్రోల్లో పెట్టాలి. మీరు పని చేయండి, మీరు కర్ర తీస్తారని చెప్తాను, మీరు కర్ర రెడీ చేయండి చెప్తాను. మీరేంటి భయపడలేస్తున్నారు? కర్ర అడిగింది మిమ్మల్ని కొట్టడానికి కాదు, సూర్యన్నయ్యని కంట్రోల్లో పెట్టాలి కదా. మీరు వెళ్ళి కర్ర రెడీ చేయండి చెప్తాను. సూరితో మాట్లాడాలంటేనే తత్తత్ అంటావు, సూరిని కంట్రోల్లో పెడతావా? హలో, మీ ముందేనమ్మా నేను తత్తత్త అనేది. కర్ర తీసుకొని సూర్యన్న దగ్గరికి వెళ్ళాననుకో, నన్ను చూసి ఒకటే. ఎవరిరా కంట్రోల్లో పెట్టేది? కంట్రోల్ కాదన్నా, కంట్రీ దేశభక్తి గురించి మాట్లాడుతున్నాను. ఇదిగో కర్ర కావాలన్నావు, నేను ఎప్పుడు కర్ర కావాలన్నాను? ఎవరినో కంట్రోల్లో పెడతాన్నావు. నువ్వు కంట్రోల్ తప్పుతున్నావు, సైలెంట్ గా ఉండు. అదే సూర్యుని కంట్రోల్లో పెడతాన్నావుగా. సూర్యన్నను మనమేంటి కంట్రోల్లో పెట్టేది, ఆయన కంట్రోల్లో మనం ఉండాలి గాని. నువ్వంట కంట్రోల్లో పెట్టు. సూరి, ఆడి సంగతి తర్వాత చూద్దాం. ముందు బయట బస్తీ జనం నీ కోసం వెయిట్ చేస్తున్నారు. తీసుకో. నమస్కారం. ఏ రాములు, అందరూ ఒకేసారి వచ్చారు. అయ్యా, మీరు మా కోసం చాలా చేస్తున్నారు. ఇల్లు కట్టించారు, పిల్లలు చదువుకోవడానికి స్కూలు కట్టించారు. మాకసలు ఏ కష్టమూ రాకుండా మీ సొంత మనుషుల్లా చూసుకుంటున్నారు. అయ్యా, రేపు మీ పుట్టినరోజు. అంటే మీరు ఎప్పుడూ పుట్టినరోజు జరుపుకోరనుకోండి అయ్యా, కానీ ఈ ఒక్కసారికి మీ పుట్టినరోజు మేము జరుపుకుంటామయ్యా. అయ్యా, రేపు ఒకసారి మా బస్తీకి రండి అయ్యా. ఏంటి బాబు ఆలోచిస్తున్నారు? రేపు మా కోసం తప్పకుండా రావాల్సిందే. అవును, రావాల్సిందే. మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు? ఆయన రావాలంతే కదా. ఆయన వస్తారు, నేను తీసుకొస్తాను. ఏంటన్నా రారులే. సరే, మీ ఇష్టం. అన్నయ్య హ్యాపీ మూడ్ లో ఉన్నారు. ఇప్పుడే ఆయన పెళ్లి గురించి అడిగేనా? రేయ్, నువ్వేదైనా అడుగుగాని సూర్యుని పెళ్లి విషయం అడిగితే కోపం వస్తుందని నీకు తెలుసు. కోపం వస్తుంది అని వదిలేస్తే ఆయన పెళ్లి చేసుకుంటే కదా నాకు పెళ్లి అయితే నాకేం చేయబోతుంది? రేయ్, నీకు పుణ్యం ఉంటుంది కానీ ఇప్పటికి వదిలేరా. కావాలంటే రాత్రికి ఒంటరిగా వెళ్ళాడు. ఒంటరిగానా? ఓకే, నైట్ పెగ్గేసుకుని వెళ్ళి అడుగుతా. వెళ్ళు. ఓకే.